హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఖైరతాబాద్ బడా గణేశుడు మొత్తం రెడీ అయిపోయింది అనమాట. సో ఈరోజు మొత్తము ఏమేమి అవుతున్నాయో, ఎక్కడెక్కడ నుంచి గేట్స్ ఉన్నాయో అంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన సందీపన్న కూడా ఉన్నాడు పక్కన. సో గాయ్స్, ఈ రూట్ వచ్చేసి మన ఐమాక్స్ నుంచి వచ్చే రూట్ అనమాట. సో ఇది ఎంట్రీ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంట్రీ వస్తుంది. సో ఇది ఐమాక్స్ రూట్ నుంచి ఎంట్రీ అనమాట. సో అక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు అక్కడ ఉన్నాడు. వినాయకుడిని లెఫ్ట్ సైడ్ లో ఇది ఎంట్రీ. సో గాయ్స్, దూరం నుంచి చూస్తున్నాను, అది ఐమాక్స్ రోడ్ అనమాట. సో ఐమాక్స్ రోడ్ నుంచి రైట్ కొడితే ఎంట్రీ అనమాట మనది వినాయకుడిది. సో ఇక్కడ ఎంట్రీ వస్తుంది, ఎగ్జిట్. సో అక్కడ జాలి ఉంది కదా, అది ఎంట్రీ ప్లస్ ఇది ఎగ్జిట్ అనమాట. అక్కడ ఎగ్జిట్ వస్తున్నారు, ఎగ్జిట్ లోకి అది ఎగ్జిట్ అనమాట. సో ఇది మొత్తం ఎగ్జిట్. సో అక్కడ నుంచి వస్తున్నారు చూడండి జనాలు. సో ఇక్కడ వచ్చేసి మొత్తం లడ్డూ కౌంటర్స్ ఉంటాయి అనమాట. సో వినాయకుడి లెఫ్ట్ సైడ్ లో మొత్తం లడ్డు. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మన వినాయకుడికి సంబంధించిన ప్రసాదం లడ్డు ఉంటుంది. అండ్ మొత్తం వినాయకుడిది రైట్ సైడ్ కూడా చూపిస్తాను ఏమేమైతుందో. సో మొత్తం ఇదంతా ఎగ్జిట్ అనమాట. సో గాయ్స్ చూసుకోవచ్చు, మనం పూల డెకరేషన్ అనేది చేస్తున్నారు. సో అందరు అన్న వాళ్ళు పైకి వెళ్ళేసి ఆ పూలకు సంబంధించిన డెకరేషన్ అనేది చేస్తున్నారు. సో అది కూడా చూపిస్తాను, మొత్తం పూలకి ఏమేమి సంబంధించిన ఏమేమైనాయో. ఇక్కడ చూసుకున్నట్టయితే మన గజ్జలమ్మ దేవి. సో మొత్తం ఫైనల్ ఫినిషింగ్ ఆల్రెడీ చూపించాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో మొత్తం చాలా అంటే చాలా అందంగా చేస్తారు బొమ్మ అనేది. సో ముందుకెళ్ళేసి కూడా మన వినాయకుడిని చూపిస్తాం చూడండి. సో మొత్తం వినాయకుడికి సంబంధించిన మొత్తము ఎలా ఎగ్జాక్ట్ ప్రాపర్ ఇప్పుడు కట్టెలు తీసేస్తున్నారు చూసుకున్నట్టయితే. సో ఆల్రెడీ ఇందాక డ్రోన్ వీడియో చూపించాను కదా, మొత్తం ఆ టైంలో కట్టెలు తీస్తున్నారు. సో అప్పటి నుంచి వర్షం పడుతుంది గాయ్స్, అప్పుడే వ్లాగ్ అనేది చేద్దాం అనుకున్నాను. సో ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో ఎంట్రీ అనేది అండ్ మొత్తము ఎక్కడెక్కడ ఎంట్రీయో ఎక్కడెక్కడ ఎగ్జిట్ అదంతా చూపిస్తాను ఈ వీడియోలో. సో గాయ్స్ చూసుకోవచ్చు, మన వినాయకుడికి సంబంధించిన మొత్తం ఫైనల్ అవుట్పుట్ అనమాట. చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను, నిన్న ఆగమన్ వీడియో కూడా పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో మన జగన్నాథ స్వామి కూడా మొత్తము ఫైనల్ వర్క్ అనేది అయిపోయింది. అండ్ మన లక్ష్మీ సమేత ఐగ్రహ స్వామి కూడా అయిపోయింది అనమాట. సో మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే మన వాసవి పరమేశ్వరి మాత దగ్గరికి వెళ్ళిపోదాం ఒక్క నిమిషం గాయ్స్. సో మన వాసవి అమ్మవారు కూడా అయిపోయింది చూడండి. మొత్తం 102 ఆకులు అనమాట బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు చూపిస్తున్నాను, మొత్తం చూసుకోండి. చాలా అంటే చాలా అందంగా ఉన్న అమ్మవారు. చాలా పర్ఫెక్ట్ నిజమైన రూపమైన అమ్మవారు లాగానే ఉంది. వెనకాల చెట్టు చూడండి, మొత్తం చాలా అంటే చాలా అందంగా చేశారు. మొత్తం మార్నింగ్ నుంచి వర్షం అనేది నాన్ స్టాప్ గా పడుతుంది అనమాట. సో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది వర్షం అనేది. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సౌండ్ సిస్టమ్ వస్తుంది గాయస్. ఇక్కడ ఇది ఎంట్రీ. సో వినాయకుని పాదాల దగ్గరికి వస్తుంది ఎంట్రీ. సో ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం అక్కడ వచ్చేసి మన స్పాన్సర్షిప్ వాళ్ళు ఇక్కడ సౌండ్ సిస్టమ్ అనేది వస్తుంది. సో ఈ షెడ్ మొత్తము ఆ ఎంట్రీ అనమాట. మన వినాయకుని పాదాల దగ్గరికి వస్తుంది ఆ ఎంట్రీ. సో అక్కడ మెట్రో నుంచి ఉంటుంది అనమాట. సో అది కూడా చూపిస్తాను. ఖైరతాబాద్ మెట్రో దిగాక అక్కడ నుంచి మన లైన్ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. సో అది వినాయకుని డైరెక్ట్ పాదాల దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. సో గాయ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మన వినాయకుడికి సంబంధించిన పూలది. సో పూలకు సంబంధించిన అల్లుతున్నారు చూడండి. సో మొత్తము డెకరేషన్ సంబంధించిన మొత్తం వర్క్ అనేది ఇక్కడ చేస్తున్నారు. సో ఇక్కడ వినాయకుడిని ఆపోజిట్ లో హాస్పిటల్ అనేది ఉంటుంది, ఆ హాస్పిటల్ కింద అనేది చేస్తున్నారు. వర్షం పడుతుంది కదా, సో ఈ అన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా సో హాస్పిటల్ సెల్లార్లో చేస్తున్నారు అనమాట. సో చూస్తున్నాం చూడండి. సో వినాయకుడు అక్కడ ఉన్నారు చూడండి. సో మొత్తం ఆల్రెడీ పూలకు సంబంధించిన మొత్తము వర్క్ అనేది చేసేసారు. సైడ్ కి బ్యాక్గ్రౌండ్స్ కి చూడొచ్చు, అక్కడ అబ్బా చాలా అందంగా ఉన్నారు. సో గాయ్స్, ఇది వచ్చేసి మన లకిడికాపూల్ నుంచి వచ్చే మెట్రో దిగాక సో ఇది ఎంట్రీ అనమాట. సో ఇక్కడ నుంచి మొత్తం ఎంట్రీ వస్తుంటాయి. లెఫ్ట్ సైడ్స్ ఉన్నాయి కదా, ఇది మొత్తం ఎంట్రీ. మధ్యలో ఉన్న వాళ్ళకి మొత్తము విఐపి ఎంట్రీస్ అనమాట. సో రేపు సీఎం గారు, సో గవర్నర్ గారు అందరూ వస్తారు కదా. సో ఇది మొత్తము విఐపి ఎంట్రీస్ అనమాట. సో మొత్తం చూసుకోవచ్చు గాయ్స్, ఈ సైడ్స్ ఉన్నాయి అన్ని ఎంట్రీ, జనరల్ ఎంట్రీస్ అంటారు అనమాట. సో మొత్తం ఇక్కడ చూడండి బాబా, వినాయకుడు ఎంత క్రేజీగా అనిపిస్తుందో. ఇప్పుడు మంచిగా దర్శించుకోండి. మంచిగా ముందు రోజే ఫస్ట్ రివీల్ అనమాట. ఈరోజు మొత్తం కట్టెలు అనేది తీసాక ఫస్ట్ రివీల్ అనమాట. సో చూసుకోవచ్చు ఎంత అందంగా ఉన్నాడో మన వినాయకుడు. దగ్గర నుంచి చూస్తాను. సో ఈరోజు బార్గెట్స్ అని వేసేస్తారు మ్యాక్సిమం నైట్ లోపు. సో మొత్తము మన స్వామివారికి సంబంధించిన మొత్తం చూడండి, ఫినిషింగ్ చూడండి, కలర్ బాబా కళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాడో స్వామివారు. సో ఇదే హాస్పిటల్ గాయ్స్, ఇందాక చూపించాను కదా. సో మొత్తం బ్యారిగేట్స్ అనేది వేసేసారు. సో ఈసారి మన కమ్యూనిటీ వాళ్ళు ఎమర్జెన్సీ డోర్స్ అనేది వేసారనమాట. చాలా అంటే చాలా ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే వెళ్ళిపోవచ్చు అనమాట. సో గాయ్స్ చూసుకున్నట్టయితే మన స్వామివారికి సంబంధించిన మొత్తము అంతా చూపించాను. సో ఇక్కడ మన ఖైరతాబాద్కి మెట్రో ఉంటుంది కదా, మెట్రో దిగాక అది దారి అనమాట.
సో ఇందాక చూపించాను కదా అక్కడ గ్రౌండ్ నుంచి ఇంకా అక్కడ సో అక్కడ